Audio Jungle. ఇక్కడ వెయిట్ చేసిన పెద్దలకి, వెల్ విషర్స్కి, ఎస్పెషలీ మీడియా వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా, సీనియర్ మోస్ట్ అండ్ జూనియర్స్ అండ్ న్యూ కమర్స్ అందరిని చూస్తున్నాను. అందరికీ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చూస్తున్నారు, నాకు ఎప్పటి నుంచో ఒక ఆల్మోస్ట్ ఒక 100 మూవీస్ చేస్తున్నా. నాకు ఒక యాక్టర్గా ఒక సినిమా చేయాలని ఉండేది లోపల. అందరికీ ఒక ఉంటుంది, ఒక డ్రీమ్ రోల్ లాంటిది ఉంటుంది. ఆ డ్రీమ్ రోలే ఈ సినిమా. నాకు ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు కథని నమ్మాను. లొకేషన్ వెళ్ళినప్పుడు ఆ చేసే విధానం, చెప్పే విధానం, ఆ డైరెక్టర్ని చూసిన తర్వాత డైరెక్టర్ని నమ్మాను. ఈ సినిమా ఒక మంచిగా పిక్చరైజేషన్ చేస్తుంటూ ఒక మంచి ప్లేస్లో, అడవిల్లో దాన్ని కూడా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి తీస్తున్నప్పుడు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది నాకు కూడా. కెమెరామ్యాన్ నమ్మాను. సాంగ్స్ ఇచ్చారు, సాంగ్స్ వినిపించారు. రెగ్యులర్గా ఉంటాయి. మామూలు చాలా సినిమాలు చేశాను, 8 మూవీస్ చేశాను హీరో, కానీ ఇప్పుడు రాలేదు ముందుకి. సాంగ్స్ విన్నప్పుడు తర్వాత ఇది నా సాంగా, ఓ సూపర్ బాగుంది అని మ్యూజిక్ డైరెక్టర్ని నమ్మాను. ఆర్ఆర్ ఇచ్చారు, బెస్ట్ ఆర్ఆర్ ఇచ్చారు. అండ్ స్పెషలీ వీళ్ళందరినీ చూసి ప్రొడక్షన్లో లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి ప్రొడక్షన్, ఫుడ్ కంట్రోల్ చేసేవాళ్ళు, ప్రొడక్షన్ అందరూ మమ్మల్ని చూసి నమ్మి వాళ్ళు కూడా ముందుకొచ్చి బాగా తీస్తున్నారు సార్, బాగా తీస్తున్నారు, ఏదో బాగుంది సార్, ఇదేదో ప్రోడక్ట్ బాగుంది సార్ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సొంత సున్నంగా, అంటే శాలరీ తీసుకుంటూ లేక పేమెంట్ తీసుకుంటూ పేమెంట్ గురించి ఏం ఆలోచించకుండా ముందుకొచ్చి మేము చేస్తున్నాం, మేము కష్టపడతాం సార్ అని అడవిల్లో కష్టపడారు ఈ సినిమాకి. అలాగే కృష్ణ అసోసియేట్ డైరెక్టర్, మన రావు గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి, మొత్తం టీం, మన కెమెరా అందరూ లైక్ ఎవ్రీబడి, ఆర్టిస్టులతో సహా మా హీరోయిన్ చాలా కష్టపడింది. అంటే రెగ్యులర్గా మా సినిమాలో బేసిక్ ఎందుకు హీరోయిన్ ఇంత చెప్పారు ఆయన, ఒక మంచి పోయిట్రిక్ డ్రామాతో, ఒక మదర్ ఎమోషనల్తో, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాంబినేషన్తో, ఇంకొక మంచి హ్యూమన్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి దేశంలో. హ్యూమన్ ట్రాఫికింగ్, లైక్ చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. ఆ హ్యూమన్ ట్రాఫికింగ్తో కంబైన్తో తీసిన ఒక మంచి ప్రోడక్ట్ని మేము డెలివరీ చేసాం. సో దీన్ని అంటే మీరు అన్ని సినిమాలుగా ఆదరిస్తారు, అలాగే ఈ సినిమాని ఆదరిస్తారని ఒక మంచి సినిమా మేము అటెంప్ట్ చేసాం. చిన్న సినిమా, చిన్న బడ్జెట్తో అందరూ కష్టపడి చేసాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. దయచేసి ఈ సినిమా థియేటర్లో వెళ్ళి చూడండి. ప్లీజ్ స్టాప్ పైరసీ, కిల్ పైరసీ. ఎందుకంటే ఈ సినిమా వాల్యూ థియేటర్లను చూస్తేనే ఒక మజా వస్తుంది. సో వీ డిడ్ అవర్ బెస్ట్ టు డెలివరీ ఎ గుడ్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఆ ప్రోడక్ట్ వచ్చింది. నా లైఫ్లో నేను చెప్పుకునే ఒక మంచి సినిమా అంటే ఈ సినిమా. సో ఇక్కడి నుంచి నా కెరియర్ లైక్ ఎక్కడ తీసుకెళ్తో తెలియదు, బట్ ఇట్ లీడ్స్ మీ టు వెరీ గుడ్ వే. సో ఐ బిలీవ్ ఇన్ దిస్ ప్రోడక్ట్. అన్నయ్య అంటే చాలా సినిమాలు చేస్తుంటే అన్నయ్యకి ఐడియా ఉంటుంది, ఒకసారి వచ్చి సినిమా చూడండి, ఒక సినిమా చేశాను హీరోగా. అవునా, ఓకే వస్తా. ఎప్పుడు నాకు షూటింగ్ 1 వీక్ తర్వాత వస్తా. సరే 1 వీక్ వెయిట్ చేశాను. అన్నయ్య బిజీ షెడ్యూల్లో అన్నయ్య షో చూసిన తర్వాత ఫస్ట్ టైం మా అన్నయ్య నన్ను అప్రిషియేట్ చేశారు. అంటే లైక్ చిన్నప్పటి నుంచి లైక్ చేస్తూ ఉన్నా, ఆయన తెలుసు లైక్ ఎలా ఉందని అన్న, ఓకే అన్నారు. కానీ ఫస్ట్ టైం బాగుందిరా అన్నారు. ఆ ఫీల్ అక్కడే ఆ రోజు నేను ఐ వన్ దట్ కాన్ఫిడెంట్. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ టు వాచ్ దిస్ మూవీ ఫర్ ఒక బెటర్ క్వాలిటీ మూవీ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.